అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కానీ అసలు ఆంధ్రప్రదేశ్ అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాలుగా మాట్లాడారు, ఎన్నుకొని మన డిస్కషన్లో మాట్లాడారు. సో ఈ తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చారు. సో ఈ అంశాలన్నీ చూస్తుంటే ఇది దాదాపు 20 రోజులు నడుస్తుంది ఈ ఫీలింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడారు, సోకాళ్ళు అందరూ మాట్లాడారు. ఏంటి మీ దీని మీద మీకున్నటువంటి విశ్లేషణ ఏంటి? సింపుల్గా ఒక మాట చెప్తానండి. సార్, నా చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన తెలుగు పాఠ్య పుస్తకాల్లో భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఇది సూక్తి. ఈ సూక్తిని మరిచి ఈ స్ఫూర్తిని మరిచిన వాళ్ళు మాత్రమే ఈ ప్రాంతీయవాదాన్ని, ఈ ప్రాంతీయ తత్వాన్ని, ఈ ప్రాంతీయ భావజాలాన్ని వాడుకుంటున్నారు. వీళ్ళని ఏమంటారంటే కుహనా సెక్యులరిస్టులు అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు మేధావుల ముసుగులో ఉన్న కుహనా సెక్యులరిస్టులు. ఇంతకంటే వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అందులో భాగంగానే ఒక కుహనా సెక్యులర్ వాది, మేధావిని తనకు తానే స్వయంగా ప్రకటించుకున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన ఈ రోజున దీని అంతటి కారణమయ్యాడు. ఈ చర్చకి, అవును, లేదా ఈ వివాదానికి నిప్పు రాజేశాడు. ఆయన ఏమంటాడు, యుద్ధం మొదలు పెట్టారని ఎవరి మీద తోసేస్తూ దాన్ని నేనే ముగిస్తాను అన్నాడు. మొదలుపెట్టిందే ఈయన, అది అందరికీ తెలిసిన విషయమే. ముగించాల్సింది ఎవరు? ఆయనే. కానీ కెలుక్కుంటున్నాడు ఆయన. ఎలాంటి సందర్భాలు, ఎక్కడెక్కడ ఆయన ఏ సభలు నిర్వహించాడు, ఎవరెవరి వ్యక్తులతో కలిశాడు, ఆ విధంగా ఈ ప్రాంతీయ తత్వాన్ని, ప్రాంతీయ భావజాన్ని రెచ్చగొట్టడానికి తన మేధావితనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నాడు అనేది మనం గత ఈ వివాదాన్ని చూస్తున్న సందర్భంగా అందరికీ తెలిసిన విషయం. అది చాలా క్లిస్టల్ క్లియర్గా. ఏదో ఒక పాట కూడా ఉంది, దుప్పట్లో దూరాక దూరమే ఉంటది, గుప్పట్లో తెరిచాక గుట్టే ఉంటదని. అట్లాగా ఈయన ఏంటంటే ఇప్పుడు దాకా గుట్టుగా నేను స్వతంత్రుణ్ణి అన్నాడు. అప్పుడప్పుడే ఓసారి ఏదో ఎవరు అడిగారు, మీరు తటస్థమా లేకపోతే మరోట అని అంటే, నేను ఆ రెండు కాదు స్వతంత్రుడు అన్నాడు. ఏంటి స్వతంత్రం ఏంటి, ఇదేనా అంటే ఆ గుట్టు విడిపోయింది కదా, ఇప్పుడు మీరు ఎందుకోసం పనిచేస్తున్నారో అర్థమైపోయింది కదా. కాబట్టి మీరు ఈ మధ్యకాలంలో గత 2 రోజులుగా కొంచెం ఒక సైలెంట్ అయిపోయారు ఆల్మోస్ట్. ఎందుకంటే మీరు తప్పు చేశారన్న ఫీలింగ్లో ఉన్నారా, లేకపోతే అనవసరంగా కెలుక్కుని విషయాన్ని ఇక్కడ దాకా తెచ్చుకున్నారనే పశ్చాత్తాపంతో ఉన్నారో తెలియదు. కానీ ఉంటే మంచిదే, ఎందుకంటే ఎవరైనా రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే ఎంత టోడైనా తప్పు చేస్తాడు. పెద్దాళ్ళు చిన్నాళ్ళని కాదు, మేధావులు తెలివి తక్కువని కాదు. తప్పు చేయడం అనేది మానవ సహజ లక్షణం. దాన్ని సరిదిద్దుకోవాలి, అవసరమైతే ఆ తప్పును ఒప్పుకోవాలి. అది సంస్కారం. ఆ సంస్కారం ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కదా ఎవరికైనా. ఇవాళ దానికి తోడు ఇవాళ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భావోద్వేగాలతో కానీ ఈ ప్రాంతీయ తత్వంతో కానీ సంబంధం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. 12 సంవత్సరాల్లో అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణలో కానీ సామాన్యులు ఎవరు బయటకు రారు. ఎందుకంటే వాళ్ళకి ఆ తీరిక లేదు. వాళ్ళకి రాష్ట్రం, ఇప్పుడు ఎవరి రాష్ట్రం వాళ్ళు కావాలనుకున్నారు, అయిపోయింది. ఎపిసోడ్ అయ్యారు, 12 ఏళ్ళు అయిపోయింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ మేధావులకే వస్తే ప్రాబ్లం అసలంతా. వీళ్ళకి ఒక అస్తిత్వం కోసం చూస్తారు, వీళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ. నిన్న మొన్న ఆయన పొన్నం ప్రభాకర్ రావు గారు, అలాగే చాలా మంది కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా వరుసపెట్టి పొన్నం ప్రభాకర్ అండ్ మంత్రి గారు, ఆయన పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, తర్వాత అనిరుద్ధ్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఆయన ఎవరు మన అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడారు. వరుస పెట్టి చాలా మంది మాట్లాడతారు కూడా. నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళందరికీ ఒకటే సూటిగా ఒక ప్రశ్న. బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్కి చొరబాటుదారులు అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి ఇక్కడికి వస్తా ఉంటే ఇది మీ అబ్బ జాగీరా అని జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారు ఈ పొలిటీషియన్స్, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా ఒక్కసారి నోరు విప్పారా? అక్కడ లేవని నోరు ఇక్కడ ఎందుకు లేస్తాంది? భయమా, అభద్రతా భావమా మీకు? మీకు సెక్యులరిస్టులు అంటున్నారు కదా, సెక్యులరిస్టులు అయినప్పుడు మరి అక్కడ చొరబాటుదారులు వస్తున్నప్పుడు, మన దేశంగాని దేశం చొరబాటుదారులు వస్తున్నప్పుడు వాళ్ళు మీరు ఆపలేరు? వాళ్ళ గురించి ఒక్కసారి మీరు ప్రెస్ మీట్ ముందు మాట్లాడారా? మీ అబజాగిరా అని ఒక్కసారి అడిగారా? అక్కడ లేనిది ఒక సాటి తెలుగోడు, ఇన్నేళ్లు కలిసికట్టుగా మనం బతికాం, అందరం తెలుగోళ్ళమే, తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది అన్నాడు. ఎవరన్నారు అది? ఇక్కడున్న తెలంగాణ ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన మాట కూడా మర్చారా? ఆయన స్ఫూర్తిని కూడా మర్చారా?